ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు పట్టు వదలటం లేదు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆందోళనకు దిగారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద రాత్రి నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాత్రి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసులు పెడతామంటూ తమను ఈ ఏసీపీ లక్ష్మణమూర్తి బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని అంటున్నారు వాళ్ళు. తమ సమస్యలపై ఏయూ అధికారులు స్పందించడం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పందించకపోవటంపై రైట్, విద్యార్థుల ఆందోళనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్ చెప్పండి. సో విద్యార్థులు ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవటాన్ని ఏ రకంగా చూడాలి? మరోవైపు ఈ ఏసీపీ బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో విద్యార్థుల అసలు క్యాంపస్లోకి పోలీసులు అనుమతి ఉండదు. సో ఏం జరుగుతోంది అసలు అక్కడ? విద్యార్థుల పోరాటాన్ని పోలీసులు పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రభుత్వానికి అధికారుల తీరుకి వ్యతిరేకంగా నినాదాలు నిరసనలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏయూ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. గడిచిన 5 రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి, తమకు తీవ్రమైనటువంటి అసౌకర్యం కలుగుతుందని చెప్పినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం స్పందించలేదు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఏయూలో ఉన్నటువంటి అన్ని హాస్టల్ మెస్లకు తాళాలు వేసి విద్యార్థులంతా మనం చూడొచ్చు ర్యాలీగా వీసీ కార్యాలయం వద్దకు వెళ్ళి తమ నిరసనను తెలిపేందుకు వీరంతా కూడా వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఈ క్లాసులు కూడా బహిష్కరించి పూర్తిగా ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తే కనుక గడిచిన 13-14 నెలల్లో ఇది 3వసారి విద్యార్థులు ఆందోళన చేయడం. ప్రతిసారి అన్నంలో పురుగులు రావడం, వసతి గృహాల్లో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం అనేది విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రి నుంచి ఏయూ మెయిన్ గేట్ వద్దే విద్యార్థులంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా పోలీసులు వారి పోరాటాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఒక దశలో కేసులు పెడతామని కూడా బెదిరించినటువంటి సందర్భం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హాస్టల్లో? మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అసలు ఫుడ్ అయితే అసలు బాగోట్లేదు. రాత్రి నుండి మనం ఎంతో కష్టపడి చేస్తున్నా సరే అధికారులు వచ్చారు కానీ మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. సో రాత్రి మన జనాభా అంతా బయటనే పడుకుని ఎంత నిరసనలు చేసినా సరే ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోలే. సో పొద్దున్న వచ్చేసరికి ఫుడ్ క్లోజ్ చేసేసరికి అధికారులు పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అంటే మీరు గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడం జరిగింది, సమస్య ఉందని తెలియజేశారు. ఏమైనా ఆ దిశగా ప్రయత్నాలు చేశారా? సమస్యను చక్కదిద్దేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఎన్నో ప్రయత్నాలు చేశాము. వాళ్ళకి ఎన్నో ఉత్తరాలతో చెప్పమన్నారు, రేఖలు రాసి చెప్పమన్నారు. వాళ్ళకి ఎన్ని లెటర్స్ రాసినా సరే ఎన్నో దస్తావేజులుగా లెటర్లు అలా ఉన్నాయి తప్ప వాళ్ళు ఎటువంటి పరిష్కారం మాకు చేయలేదు. చేస్తాం కమిటీలు వేస్తామన్నారు తప్ప ఎటువంటి కమిటీలు ఏమీ వేయకుండా చేస్తున్నారు. సో మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా అవుతుందని ఎదురు చూస్తున్నాం అనమాట. ప్రతిసారి అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి ప్రతిసారి అన్నంలో పురుగులు వస్తున్నాయి. మొన్న చికెన్ వచ్చేసరికి రోకల బండి వచ్చింది, మొన్న సాంబార్లో ఏగో వచ్చింది, అండ్ నిన్ననేమో క్యాటర్ పిల్లర్ ఒకటి వచ్చింది అనమాట ఫుడ్లో. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది తినడానికి కూడా. వాళ్ళ అధికారులు కొంచెం పట్టించుకుని చేస్తే బాగుంటుందని స్ట్రైక్ చేస్తున్నాం అనమాట. ఇది మొత్తం మీద విద్యార్థులంతా కూడా ర్యాలీగా ఏయూ వీసీ ఛాంబర్ వద్దకు వెళ్తున్నారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వ తీరుకి, అధికారుల తీరుకి వ్యతిరేకంగా నిరసనలు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 100 ఏళ్ల ఏయూ చరిత్రలో ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు జరగడం విద్యా వ్యవస్థలోనే ఇది ఒక మాయని మచ్చగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అన్నంలో పురుగులు రావడం పదే చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం, మెరుగైన సౌకర్యాలు కల్పించకపోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి దారుణానికి అద్దం పడుతున్నాయి. హరి, రైట్ అనిల్.